హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము పొట్లకాయ పిండి మిరియం ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఏంటి పేరు కొత్తగా అనిపిస్తుందా? టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు జ్వరం, జలుబు, దగ్గు ఇలా అన్నీ ఉంటున్నాయి కదా. ఇలాంటప్పుడు నోటికి ఏది తినాలనిపించదు. అలా ఉన్నప్పుడు ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. ఘాటుగా చాలా బాగుంటుంది. ట్రై చేస్తారా? అయితే ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 1.5 గ్లాసుల కందిపప్పును తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తగినన్ని వాటర్ పోసేసి స్టవ్ మీద ఉంచండి. 3 నుంచి 4 విజిల్లు రానివ్వండి. పప్పు మెత్తగా ఉడికిపోవాలి. ఇది ఉడికే లోపల నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తగినన్ని వాటర్ పోసి నానబెట్టుకోండి. పప్పు మెత్తగా ఉడకాలండి. స్టీమ్ పోయాక చూడండి, ఇలా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు మనము ఒక పౌడర్ని తయారు చేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని దాంట్లో తగినన్ని ధనియాలు, ఎండు కొబ్బరి, శనగపప్పు, బియ్యం, ఎండుమిర్చి, మిరియాలు అన్నీ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేయండి. మిరియాలు మస్ట్ అండి, అస్సలు స్కిప్ చేయొద్దు. దానివల్లే ఘాటు టేస్ట్. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఈలోపు పొట్లకాయని నీట్గా వాష్ చేసుకొని నేను చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఉడికించిన కందిపప్పుని స్టవ్ మీద ఉంచి మనం కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్ని వీటికి యాడ్ చేసి తగినన్ని వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించండి. పొట్లకాయ మొత్తం మెత్తగా ఉడికిపోవాలి. ఈలోపు చల్లారబెట్టుకున్న దినుసులన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పొట్లకాయ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. పొట్లకాయ మెత్తగా ఉడకాలి. అలా ఉడికిన తర్వాత ఇందులో ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు రసాన్ని తీసుకొని ఆ రసాన్ని కొంచెం పసుపు, తగినంత ఉప్పు, ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ అన్నీ దీనికి యాడ్ చేసి ఉండలు రాకుండా బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించండి. ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేయండి. మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇంకా అంతేకాకుండా కొంచెం బెల్లం కూడా యాడ్ చేయండి. బెల్లం యాడ్ చేయడం వల్ల స్వీట్నెస్ ఏం రాదండి, ఘాటుగానే ఉంటుంది. ఇంకా టేస్ట్ పెరుగుతుంది. ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో కాసేపు మరిగించి తీసేసేయండి. సింపుల్గా పొట్లకాయ పిండి మిరియం రెడీ అయిపోతుంది. లాస్ట్లో పోపు పెట్టుకోవాలి. పోపు కోసము ఒక ప్యాన్ని స్టవ్ మీద ఉంచి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడాక కొన్ని ఆవాలు చిటపటమన్నాక ఎండుమిర్చి, ఇంగువ వేసేసి పోపు వేగాక ఆ పోపుని ఈ పిండి మిరియంలోకి యాడ్ చేసేయండి. సింపుల్గా పొట్లకాయ పిండి మిరియం అయితే రెడీ అయిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.